ధ్యానగమ్యులు విజయవాడ వచ్చినప్పుడు స్వామికి అక్కడ భక్తులు వజ్ర కిరీటం పెట్టారు. ముఖమల్ పరుపులు పరిచి పూల పల్లకీలో ఊరేగించారు. ఆ వైభవాన్ని కనులారా చూడలేకపోయిన వారిలో చెల్లా శేషాచల శర్మ గారొకరు. ఆచార్య స్వామి మళ్ళీ ఆ వజ్ర కిరీటం మొదలైనవన్నీ ధరించి మాకు దర్శనమిస్తే ఎంత బాగుండు అని ఆయన కనిపించింది. తమ ఇంటిలో స్వామి విడిది చేసిన రోజుల్లో ఆ సంగతి ఆయన స్వామివారి ప్రధాన శిష్యులుగా ఉన్న రామశాస్త్రి గారిని అడిగారు. శ్రీవారు విరాగులు అలాంటి కోరికలు అడగడానికి అవకాశం ఉండదు అని ఆయన జవాబిచ్చారు. తరువాత ఆయన కొంచెం సేపు ఆలోచించి, మీ కోరికను ధ్యానంలో శ్రీవారికే ప్రార్థన పూర్వకంగా తెలుపుకోండి. శ్రీవారు ధ్యాన గమ్యులు కదా, అంటే భక్తుడు ఏమి కోరితే అది స్వాముల వారు ధ్యానంలో తీర్చగలరు. దానినే ధ్యానగమ్యులు అని అంటారు. శర్మగారు అలాగే మనసులో ప్రార్థన చేసుకున్నారు. ఆ సాయంకాలం దీపపూజ వరుసలు వరుసలుగా దీపాలు వెలిగించారు. కన్నుల పండుగగా త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వరుల తూటుయ్యాలలో ఉంచి చుట్టూ దీపాలు వెలిగించారు. ఇంతలో పక్క గది తలుపులు తెరుచుకుని స్వామి లోనికి ప్రవేశించారు. ఒక చేతిలో దండం, మరో చేతిలో కమండలం, భస్మరేఖలు, రుద్రాక్షమాలలు, పైన అంతకుముందు శర్మగారు వేసిన బంగారు పూలమాల, శిరస్సున అర్ధచంద్ర కిరీటం, వజ్ర కిరీటం, ఆ పైన ఒక తులసిమాల, దాని మీద శర్మగారు తల్లి ఆయనకిచ్చిన గంగ చెంబు పెట్టుకున్నారు. వెనుక నుంచి రామశాస్త్రి గారు పతంజలి మహర్షి రచించిన పరచిదంబర నటం వృజిభజ అనే శ్లోకాలు లయదాళబద్ధంగా చదువుతూ ఉంటే అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారా అన్నట్లు వచ్చారా స్వామివారు. శర్మగారి కోరిక అలా అదే రోజు నెరవేరింది. స్వామి నిజంగా ధ్యానగమ్ములే కదా అనుకున్నారు ఆయన.